నమస్కారం ప్రజలారా, ఈ వీడియో చూస్తున్నటువంటి స్త్రీమూర్తులకి అందరికీ కూడా నేను ముందుగా క్షమాపణలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ వీడియో అట్టున్నది. మరి మన ఆర్కే రోజా గారు ఎటువంటి భాష మాట్లాడతారు, ఏ విధమైనటువంటి బూతు షోలకు పోతారు, ఏ విధమైనటువంటి కామెడీకి ఏమో పగలబడి నవ్వుతారు ఏందనేది కూడా మనం అందరం కూడా చూసే ఉన్నాం. మనమేమి కొత్తగా ఏమి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. అదేవిధంగా ఆమె పబ్లిక్ మీటింగుల్లోనూ, అదేవిధంగా ఏదైనా పోలీసుల గురించి కానీ లేకుంటే ఇంకా కానీ ఎక్కడైనా ఆమె నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు కూడా ఎటువంటి భాష, ఎటువంటి తీరు, ఎటువంటి బూతులతో లకారాలతో ఎటువంటి భాష ఉపయోగించారో కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఇకపోతే ఇటీవల ఏదో ఒక కామెడీ షోకి ఏదో పోయింది. ఆడికి పోయి ఏం మాట్లాడుతుంది నా నోటితో ఎందుకు చెప్పటము, మీరే వినండి. మీరే విని మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ అభిప్రాయమే నా అభిప్రాయం, నేను కూడా చూసుకోవాలి కదా. ఒరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం, మరీ ముఖ్యంగా ఆర్కే రోజా గారి అభిమానులు, అంటే మన పార్టీ ఆమె ఎంత బఫూను హౌలే లంగా చేసినా మన పార్టీయే, మన రోజాకే కాబట్టి. ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలే కదా. మళ్ళీ అందులోనూ మాజీ మంత్రివర్యులైపోయా. మరి ఆమె సంస్కారం గురించి, ఎందుకంటే ఏమా పెద్ద సంఘ సంస్కర్తే కాదండంలా. తిరుపతి నుంచి చూసినాం, చెన్నైలో చూసినాం, కేరళలో చూసినాం, హైదరాబాద్లో చూసినాం. ఏమి ఎంత సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు గాంచింది అందరికీ తెలుసు. అయినప్పటికీ మనం వీడియో చూసి ఆ తర్వాత విశ్లేషణ చేద్దాం. ప్రజలారా, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా. చెప్పమ్మా రోజమ్మ. నైట్ ప్రాబ్లం వాళ్ళ సైడ్ నుంచే ఉందని డౌట్. మీ ఫస్ట్ నైట్ గురించి కూడా మీరు ఇంత ఆలోచించారు గారు గారు. దీనికి మీరు ఏమంటారు? 2022లో అనుకుంటా నా మీద ఇలాంటి కేసు ఒకటి పడిందండి. పెద్ద కేసు లాగా ఉన్నాడు అసలు. గారు మీరు చెప్పండి, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఫస్ట్ నైట్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నదా అని పక్కన ఉండేటువంటి వ్యక్తిని అడుగుతుంది. మరి ఈమెకు ఎందుకు ఈ వయసులో ఫస్ట్ నైట్ గుర్తొచ్చిందో మరి పన్నీర్ సెల్వమణికి మరి ఆయనకు అర్థం కావాలి, మరి మనకు అర్థం కావాలే. సరే చెప్పనే ఇంకా ఏం చెప్తాందో మీరు అనుండాల్సింది. అంటే ఏమే జోకులు వేసుకుంటా ఫస్ట్ నైట్ల గురించి ఒక టీవీ షోలో కూర్చొని మనం మాజీ మంత్రిగా పనిచేసినాం, మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం అని చెప్పేటువంటి ఒక సోయ కూడా లేకుండా ఎటువంటి భాష మాట్లాడుతుంది ఆర్కే రోజా. ఒకసారి ఆలోచన చేయండి. ఏమే మాట్లాడుతుంది? మహిళలు వేసుకునేటువంటి బట్టల గురించి, సాంప్రదాయాల గురించి, హిందువుల గురించి ఏమో మాట్లాడుతుందా ఈరోజు. అంటే నువ్వు ఇప్పుడు మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, మనకి ఏమి లేని నువ్వు కనీసం సోయలో ఉండేవన్నా మాట్లాడుతున్నావా? ఫస్ట్ నైట్ల గురించి టీవీ షోలో మాట్లాడేది ఏంది? 4 గోడల మధ్య జరిగేటువంటి దాన్ని నువ్వు బయటికి తీసుకువచ్చి మాట్లాడటం ఏంది? నీ బతుకంతా రోడ్ల పాలు అయిపోయింది. అందరి బతుకులు కూడా రోడ్ల మీదకి తీసుకురావాలని చెప్పి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు? నీ మొగుడిని అడుగు ఫస్ట్ నైట్ గురించి. నువ్వు పబ్లిక్ లేకొచ్చి ఫస్ట్ నైట్ల గురించి అడిగితేట నీ మొగుడికి తెలియాలా, అది నీకు తెలియాలా? సంసారం 4 గోడల మధ్య జరిగేదాన్ని మీకిద్దరికే తెలియాలా? ఆ ఫస్ట్ నైట్ల గురించి ఏందో, మరి ఆ కథ ఏందో, ఆ కార్ఖాన ఏందనేది. ఎప్పుడో 20 సంవత్సరాలు అయింటుంది ఫస్ట్ నైట్లు అయ్యి. అడుగు, నీ మొగుడిని అడుగు, పన్నీర్ సెల్వమణిని అడుగు. ఏమిరబ్బా ఎన్నప్పా అని చెప్పి అడుగుమ్మా, చెప్తాడు. టీవీ షోల్లో కూర్చొని ఫస్ట్ నైట్ల గురించి మాట్లాడటం ఇదేంది? ఇది ఎక్కడ ఈ కథ ఎక్కడిది? ఎవరైనా మాట్లాడున్నారా? ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఇటువంటి భాషను, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎవడైనా చేసుంటే చూపి. అదొక ఆంధ్రాలో కాదు, నీ తమిళనాడులో, నీ అత్తగారు తమిళనాడులో అయినా సరే నీకు సంబంధించిన నీ తోటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా రాజకీయాల్లో మహిళలు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదే. నువ్వెందుకు కూర్చున్నావు ఇటువంటి కోతలు? గంగారమ్మకు దునపోతును వదిలినారు. ఇంకా నువ్వు నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉన్నావు. ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు! ఏమి సమాజానికి ఏమి ఉద్ధరించినావు? సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినావు? నువ్వు ఒక మహిళగా ఉండి, మాజీ మంత్రిగా పనిచేసి, మాజీ శాసనసభ్యురాలుగా ఉండి, ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సినటువంటి నీ బతుక్కి నువ్వు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు. నువ్వు ఇంకా మహిళల గురించి రేపు మొన్నాడో బయటకు వచ్చి మాట్లాడతావు. మహిళల పట్ల నీకుండేటువంటి గౌరవం గురించి మాట్లాడతావు, మహిళల గురించి మాట్లాడతావు, కించపరిచారని మాట్లాడతావు, నా ఇంట్లో నా కూతురిని ట్రోల్ చేస్తారని మాట్లాడతావు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడినప్పుడు ట్రోల్ చేయరా? ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసే ట్రోల్ చేయరా? రేపు ఏదైనా ఎవడైనా కూడా నిన్ను మాట్లాడితే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏడుచావు. బతికేదానికి ఎన్నో షోలు ఉంటాయి, బతికేదానికి ఎన్నో నటన చేసుకోవచ్చు, ఎన్నెన్నో సినిమాలు చేసుకోవచ్చు. ఇదేంది బోకు బతుకులు ఎందుకు?
సమాజానికి మనం ఏం మెసేజ్ ఇచ్చినాం, మనం ఏమి యువతకు కానీ, అంటే నువ్వు పెద్ద సంఘ సంస్కర్తవే, ఎవడు కాదన్నావులే, కానీ చేసేటువంటి వ్యాఖ్యలు ఏందమ్మా? ఆడ నీ పక్కన ఎంతమంది మగవాళ్ళు కూర్చో ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడటము, మరి అంటే ఇప్పుడు మనం అంటే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టే మనం ఈరోజు మనం విశ్లేషణ చేయాల్సి వస్తుంది, మనం ఆయనకి తెలియజేయాల్సి వస్తుంది. నీ మొగుడిని అడుగు, ఫస్ట్ నైట్ గురించి పోయి సల్వామని ఏందిరా కథ అని చెప్పి అడిగి కనుక్కోమ్మా. నువ్వు 4 గోళ్ల మధ్య అడిగేటి రోడ్ల మీదకి తీసుకొని వచ్చి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయమే. నేను అందుకే ఈ వీడియో చూసేటువంటి స్త్రీమూర్తులకి అందరికీ కూడా ముందుగానే క్షమాపణలు తెలియజేసిన. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రజలారా, ఏమి మాట్లాడుతుంది, మహిళలు పంజాబీ డ్రెస్సుల గురించి, పంజాబీ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారని, తమరు జర్మనీ, దుబాయ్, ఇటలీ, శ్రీలంక పోయినప్పుడు ఏ విధమైనటువంటి డ్రెస్సులు వేసుకొని మరి రోడ్ల బడిగా తిప్పుకుంటా పోతున్నారమ్మా? ఎవరు చూడలేదా? అంటే ఎవరు చూడలేదనుకుంటున్నావా? ఫోటోలు నెట్టేట్లో అందరి సెల్ ఫోన్లోనే ఉన్నాయి, ఫోటోలు ఏందిలే వీడియోలే ఉన్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి మాటలు ఒకరోజు తగ్గించుకుంటే మంచిది. మనం గతంలో మనం ఏ విధమైనటువంటి షోలు చేసినాం, ఏ విధమైనటువంటి చిత్రాలలో మన నటనను రక్తిగట్టించినామని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. మరి యువతకు మరీ ముఖ్యంగా కూడా తెలుసు. తమరు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు, తమరి నటన, తమరి ప్రవర్తన, తమరి మాట తీరు, తమరు ఏ విధంగా కెమెరాల ముందు ఏ విధంగా ఉంటారు, ఆఫ్ కెమెరాలో ఏ విధంగా ఉంటారు ఏందనేది తెర ముందు ఒక రకం, తెర వెనకాల ఒక రకం అన్నట్టుగా తమరి గురించి అన్నీ కూడా తెలుసని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి మరీ ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యురాలైన రోజా గారిగా విన్నవించుకుంటూ, 4 గోళ్ల మధ్యన జరిగేటువంటి పనులు, 4 గోళ్ల మధ్య దాన్ని ఏమంటారా, సరే ఎందుకులే మనకి ఏమంటారు దాన్నే, మళ్ళీ నానోడితే ఎందుకులేరా చెప్పటం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నీకంతా ఇదిగా ఉంటే మరి సల్వామణి గారికి విన్నవించుకోమని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ మన పార్టీకి సంబంధించినటువంటి సంఘ సంస్కర్తే మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యల్ని మళ్ళా ఎవరైతే ఉన్నారో అంటే రకరకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు పోస్ట్ చేసుకొని మరి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, మనిషా లేకంటే మావిగినా అని వాళ్ళు అనడం మరి రకరకాలైనటువంటి చర్చలకు దారి తీస్తుంది. కాబట్టి నేను ఈ విశ్లేషణ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబోయే, అంటే అన్న ప్రధానమంత్రి అయితే ఏమో కూడా మంచి పదవి, మంచి పోస్టులో ఉంటుందని ఆశిస్తూ, ఇకనైనా సరే ఇటువంటి పాలేరు మాటలు, ఇటువంటి పకీరు మాటలు, ఇటువంటి తపాలం మాటలు మాట్లాడటం మానేసి, నేను ఒక మహిళనని చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకొని నువ్వు నిద్రపోయేటప్పుడన్నా ఆలోచన చేయవా? నేను ఆ షోలో ఇటువంటి వ్యాఖ్యలు చేసినానే, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారో, నేను పైగా రాజకీయ నాయకురాలిని, పైగా సంఘ సంస్కర్తను, మాజీ మంత్రిని, మాజీ శాసనసభ్యురాలిని, ఈ విధంగా నేను మాట్లాడినానే ఏమనుకుంటారు అని ఏనాడైనా సరే ఒకసారి ఆలోచన ఉంటే బతుకులు ఇటుదాకా ఏడుచుండవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆర్కే రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.